ఇకపోతే మన చిత్తూరు ఎన్ఆర్ఐని చూసి బాగా ఇన్స్పిరేట్ అయ్యి డాక్టర్ అప్పారావు గారిని గుంటూరు నుండి వచ్చారు. ఆయన ఒక 2 minutes మాట్లాడమని ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక్కడ నేను ముఖ్యంగా వచ్చి రెండు విషయాలు చెప్పడానికి. ఒకటి బహుశా ఇక్కడ ఉన్న అందరిలో నేనే పెద్ద అనమాట. నా డేట్ ఆఫ్ బర్త్ 1/7/1935. నేను మెడ్రాస్లో చదివాను మెడిసిన్. మీకు అందరికీ కదా ఇక్కడ చాలామంది తెలియని విషయం, గల్లా అరుణ్ కుమార్ గారు హెల్త్ మినిస్టర్ ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆ విధంగా దేశ ప్రజలకి ఏ విధంగా సేవ చేశారో చాలామంది తెలుసు. 99% ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ల మీద అటాక్స్ బాగా ఎక్కువైనాయి 4 years బ్యాక్. అప్పుడు గల్లా అరుణ్ కుమార్ గారు హెల్త్ మినిస్టర్ ఉండేవాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్. వరంగల్, ఖమ్మం, కరీంనగర్ ఎక్కడ చాలా చోట్ల డాక్టర్లు కొట్టడం, లే డాక్టర్లని బాగా ఇది చేయటం, హాస్పిటల్ బాగా కొట్టడం, కోట్ల రూపాయలు నష్టం కట్టడం. మాకేం చేయాలో తెలియదు. బికాస్ ఐ లీడ్ ది ఐఎంఏ అట్ ది స్టేట్ లెవెల్ అండ్ నేషనల్ లెవెల్. సిన్స్ 45 years ఐఎమ్ ఫుల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఐఎంఏ. ఎక్కువ అవుతాయి రోజు రోజుకి, ఎందుకంటే డాక్టర్లు కొడితే డబ్బులు వస్తాయి తేలిక. వన్ వే ఆఫ్ ఇన్కమ్ ఫర్ పొలిటీషియన్స్ ఆల్సో. సరే, అప్పుడే మా అదృష్టం కొద్దీ అరుణ్ కుమార్ గారు మినిస్టర్ అయ్యారు. ఆమె దురదృష్టం కొద్దీ మినిస్టర్ అయిన 1 నెల రోజుల్లోనే జూనియర్ డాక్టర్ స్ట్రైక్లో పోయారు. జూనియర్ డాక్టర్స్ అప్పుడంతా బాగా సీరియస్ అయిపోయింది మ్యాటర్. రోజు కలిసేవాడు అరుణ్ కుమార్ గారిని. ప్రతిరోజు ఏదో ఒక టైంలో ఆఫీస్లోనో లేకపోతే ఇంట్లోనో కలవడం జరిగేది. వాళ్ళని తీసుకెళ్ళి జూనియర్ డాక్టర్స్ని హెల్త్ మినిస్టర్ దగ్గర, స్పీకర్ దగ్గరికి, తర్వాత సీఎం దగ్గర తీసుకెళ్ళడం జరిగేది. కానీ వాళ్ళు వినేవాళ్ళు కాదు జూనియర్ డాక్టర్స్. స్ట్రైక్, ప్రొలాంగ్డ్ స్ట్రైక్ వాళ్ళు కాల్ ఇచ్చారు. కాల్ ఇస్తే అరుణ్ కుమార్ గారు, సీఎం గారు నన్ను ఒక జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా ఎలక్ట్ పెట్టుకొని, అంటే ఆల్ గవర్నమెంట్ డాక్టర్స్, ప్రైవేట్ డాక్టర్స్, ఎంఎస్, ఎండి, ఆల్ అసోసియేషన్ అయ్యాయి. మొత్తం స్టేట్ వైడ్ స్ట్రైక్ ఇచ్చాం. మీరు కనుక ఒక ఆర్డినెన్స్ పెట్టి, ఆర్డినెన్స్ అనలేదు, మమ్మల్ని ప్రొటెక్ట్ చేయకపోతే, అప్పుడు అరుణ్ కుమార్ గారు ఏమన్నారు తెలుసా, మీకేం కావాలా? ఆర్డినెన్స్ కావాలా? బస్సు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు లేరు కాబట్టి చెప్పొచ్చు అనుకుంటా, చెప్పొద్దు అన్నారు. అప్పుడు నువ్వు ఆర్డినెన్స్ ఇవ్వకపోతే నేను రిజైన్ చేస్తానన్నదంట. ఈ మాత్రం గట్స్ ఏ మినిస్టర్గా ఉంటాయి మీరే ఆలోచించండి. ఈ ఆర్డినెన్స్ కనుక ఇవ్వకపోతే, సరే ఆర్డినెన్స్ ఇచ్చారు. ఆర్డినెన్స్ ఇచ్చిన తర్వాత ప్రైవేట్ డాక్టర్లు వదిలేశారు, గవర్నమెంట్ డాక్టర్లకు ఇచ్చారు, జూనియర్ డాక్టర్స్కి ఇచ్చారు. అప్పుడు ఏదో ఎయిర్పోర్ట్కి వైజాగ్ వెళ్తే ఎయిర్పోర్ట్ నుంచి నన్ను అన్నాన్ని పిలుస్తారు. అప్పటికిప్పుడు కూడా అన్న ఆర్డినెన్స్ ఇచ్చేసాం, ఏమో మరి మా ప్రైవేట్ డాక్టర్లకు ఇచ్చారు. ప్రైవేట్ డాక్టర్లు కూడా ఇవ్వాలను. తన్నేదంతా ప్రైవేట్ డాక్టర్లు అందమ్మా, గవర్నమెంట్ డాక్టర్లు కాదు, తక్కువ. ప్రైవేట్ డాక్టర్లని బాధ ఇది తప్పదా? తప్పదమ్మా. ప్రయాణం మానేసుకొని వెంటనే వెళ్ళి సీఎం దగ్గరికి కూర్చొని ఇస్తారా లేదా అని ఆయన అందరినీ పిలిచాడు, సీఎం సెక్రటరీలు అందరినీ. యూ బిలీవ్ ఆర్ నాట్, ఎవ్రీబడి అపోజ్డ్. చీఫ్ సెక్రటరీ, హెల్త్ సెక్రటరీ, హోమ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ అందరూ ఒకటే యాంటీ మెడికల్ ఆంధ్రప్రదేశ్. ఇంత చెప్తున్నారు, బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ డిఫరెంట్. ఎవ్రీబడి ఈజ్ అగైన్స్ట్ ది మెడికల్ ప్రొఫెషన్. సరే, ఒక అరుణ్ కుమార్ గారి పట్టుదల వల్ల ఆర్డినెన్స్ వచ్చింది. అదే ఆర్డినెన్స్ ఈరోజు మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాలు, ఒక పశ్చిమ బెంగాల్ తప్పితే, బహుశా అది కూడా ఈ నెల ఇస్తుంది పశ్చిమ బెంగాల్ కూడా, ఇండియాలో అన్ని దేశాల్లో అది అసెంబ్లీలో పాస్ చేయడం జరిగింది. అంత గొప్ప సహాయం మెడికల్ ప్రొఫెషన్ చేసింది. మెడికల్ ప్రొఫెషన్ ఇండియాలో పర్మనెంట్గా గుర్తుపెట్టుకున్న వ్యక్తి శ్రీమతి గల్లా అరుణ్ కుమార్ గారు. దాని తర్వాత చిత్తూరు గురించి మనం చెప్తున్నారు. చిత్తూరులో మేము ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఐ కాంట్ స్టేట్ ఇస్ తిరుపతి ఆర్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఇండియా, ఇట్ ఈస్ ఇంటర్నేషనల్. ఒక 1000 గజాలు సైట్ తీసుకున్నాం రామానాయుడు కళ్యాణ మండపం పక్కన, 1,30,00,000 పెట్టి. 1 కోటి రూపాయలు మా దగ్గర ఉన్నాయి, దాన్ని కడుతున్నాం, 2 ఫ్లోర్లు కడతాం. ఎన్ఆర్ఐస్ కూడా కడదామని చెప్పి ఒక ఉద్దేశం వచ్చి నేను వచ్చింది ఇక్కడ. అదే రీజన్, ఎన్ఆర్ఐస్ని కూడా ఇన్వాల్వ్ చేసి విల్ గో ఫర్ ఎన్ ఇంటర్నేషనల్. ఎందుకంటే ఇప్పుడు 90,000 మంది, 1,00,000 మంది వస్తున్నారు తిరుపతి. 10 ఏళ్ల తర్వాత ఆలోచించండి, ఇక అడుగు పెట్టాం కూడా చూడండి. అది ఆ ఉద్దేశంతో 10 ఏళ్ల బట్టి ఎంతో కింద మీద పడి ఏదో కోజుకు వచ్చేసరికి ఎవడో కూడా అపోజ్ చేసేవాళ్ళు తిరుపతిలో. సరే, ఎందుకు ఈసారి డైరెక్ట్గా మేమే తీసుకున్నాం స్టేట్ అయిన తరఫున. సో
I request all of you to give your helping hand for this beautiful program. Thanking you very much. Thank you, Arunkumar Garu. We like you. We are all grateful to you forever. థ్యాంక్స్ అప్పారావు గారు. ఫస్ట్ నుంచి ఉన్నా కానీ మాకు సమయాభావం వల్ల సారీ. మీ ప్రపోజల్ని అందరూ మేము కూడా ఈమెయిల్స్ ద్వారా మా చిత్తూరు ఎన్ఆర్ఎస్ డేటాబేస్కి పంపించి మీకు తొందరలోనే ఏదో చెప్తాం సార్. సో అదేవిధంగా ఇక్కడ మోహన్ రెడ్డి గారు చిత్తూరు ఎన్ఆర్ఎస్ ఇక్కడ బే ఏరియాలో ఆల్మోస్ట్ చాలా యాక్టివ్గా మాకు అన్ని ప్రోగ్రామ్స్ కానీ ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ గత 2 years నుంచి హెల్ప్ చేస్తున్నారు. వారిని మాట్లాడవచ్చు. అందరికీ నమస్కారం అండి. చిత్తూరు ఎన్ఆర్ఎస్ ఫామ్ అయ్యి 2 years అయింది. ఫామ్ అయిన రోజు తెలియదు కానీ తర్వాత మేడం గారు లాస్ట్ టైం వచ్చినప్పుడే అప్పుడే ఫామ్ చేశారు. నెక్స్ట్ 1 week తెలిసింది. వెంటనే గిరికి కాల్ చేసి ఏం చేస్తారు గిరి చిత్తూరు ఎన్ఆర్ఎస్ అంటే he just explained me about the social service activities, what they really aim to do. And I was really inspired by the social service activities. ఎందుకంటే నాకు చాలా రోజుల నుంచి ఇట్లా సర్వీస్ చేయాలంటే చాలా ఇష్టము. అందుకనే ఈ కంట్రీకి వచ్చిన మొదటి నుంచి కూడా వచ్చి 13 ఏళ్ళు అయింది కానీ వచ్చిన నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా స్టార్ట్ చేసేది చిన్న చిన్న హెల్ప్ చేస్తూ ఎవరికైనా స్టూడెంట్స్కి లేకుంటే ఎవరికైనా స్టూడెంట్స్ ఎవరైనా చదువుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే హెల్త్ రీజన్స్ కానీ ఇట్లా చేస్తూ వస్తున్నాము. ఈ ఎన్ఆర్ఎస్ అంటే తర్వాత మొట్టమొదటి గుర్తొచ్చేది గల్లా రామచంద్ర నాయుడు గారు నాకు. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ జాబ్ నేను అమర్ రాజా బ్యాటరీస్లోనే చేశాను 94లో వెన్ ఐ ఫినిష్డ్ మై ఇంజనీరింగ్. అయితే తక్కువ కాలమే చేశాను, 1 year మాత్రమే. ఆ 1 yearలో ఫస్ట్ ఫ్యూ డేస్లోనే తెలుసుకున్న ద గ్రేట్ క్వాలిటీ. లాస్ట్ టైం కూడా నేను సార్ ముందు ఒక చిన్న మీటింగ్లో మాట్లాడేటప్పుడు చెప్పాలనుకున్నా కానీ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. ద గ్రేట్ క్వాలిటీ వాట్ ఐ లర్న్ ఫ్రమ్ హిమ్ ఈజ్ humbleness, and he doesn't hesitate to do a small work also, even if the worker is hesitating to do the same work. ఎందుకు చెప్తున్నానంటే ఒకరోజు నేను రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్ని. ఆ బ్యాటరీ ఒకటి అనాలిసిస్ చేస్తే అది చాలా బ్యాడ్ కండిషన్లో ఉంది, టచ్ చేస్తే అది కందని అంటారు, ఆ టైప్లో ఉంది అన్నట్టు. నేను ఇంజనీరింగ్ నేను టచ్ చేయడానికి హెసిటేట్ చేస్తున్నా, నా మీద మేనేజర్లు వాళ్ళు కూడా హెసిటేట్ చేస్తున్నారు. వేరే సార్ వచ్చి వెంటనే దాన్ని 2 చేతులు తీసుకొని దాన్ని బయట తీసుకెళ్ళి లైట్స్ ఆలకపోతే బిల్డింగ్ నుంచి బయట తీసుకెళ్ళి ఆయన ఓన్గా దాన్ని ఎంత అనాలిసిస్ చేసి చేతులంతా ఎంత అయిపోయింది అన్నట్టు మా కందెన్లాగా. మళ్ళీ తిరిగి ఆయన ఓన్గా బ్యాక్ ఒక ఆల్మోస్ట్ 1 building ఆ పక్క వచ్చి బ్యాటరీ పెట్టేసి, ఆ బ్యాటరీ అది స్మాల్ది కాదు, విచ్ వెయిస్ అబౌట్ ఆల్మోస్ట్ 40-50 pounds ఆర్ ఈవెన్ మోర్. మళ్ళీ వెంటనే పోయి మళ్ళీ వాష్ చేసుకొని అక్కడే ట్యాప్లో శుభ్రంగా వెళ్ళిపోయినారు అనమాట. రియల్గా అయితే ఆ రోజు ఇన్సల్టింగ్గా ఫీల్ అయ్యాను. ఐ డోంట్ నో మా మేనేజర్లు ఫీల్ అయినారో లేదో నాకు రియల్గా తెలియదు. ఆ రోజు నుంచి ఐఎమ్ ఫాలోయింగ్ ద సేమ్. అంటే అది చాలా మంచిగా ఇన్స్పైర్ అయినాం అన్నట్టు. అట్లా ఎన్ఆర్ఐస్లో అంటే ఈరోజు ఎన్ఆర్ఐ కాకపోవచ్చు కానీ మనలాగానే ఇక్కడ అందరూ ఎన్ఆర్ఎస్, ఇక్కడ ఉన్న ఎన్ఆర్ఎస్ అందరూ ఎలా వచ్చారు అలానే సార్ కూడా ఇక్కడికి వచ్చి లాంగ్ ఇయర్స్ బ్యాక్ వెంట్ బ్యాక్ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఇండస్ట్రీ ఇన్ ఎ రూరల్ ఏరియా and providing employment for so many thousands of people, which is close to 9,000 today. That many families are living just because of Dr. Galla Ramchandra Naidu garu's effort. So ఈ రోజు ఈ ఎకనామిక్స్ చూస్తే ఇండియా ఈజ్ గ్రోయింగ్. తర్వాత ఇంకొక ఇప్పుడు 9th ప్లేస్లో ఉంది టోటల్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. అట్లా కంపేర్ చేస్తే తర్వాత ఇంకో నెక్స్ట్ 5 to 10 yearsలో ఇట్ విల్ బికమ్ బిలో 5, ఫస్ట్ 5 కంట్రీస్లో ఒకటి అవుతుందని ఇట్లా అంత అంటున్నారు. కానీ వెన్ వీ గో బ్యాక్ టు ఇండియా, ఐ ఆల్వేస్ సీ ద పీపుల్ ఇన్ అవర్ విలేజెస్, బికాస్ ఐఎమ్ ఫ్రమ్ ఎ స్మాల్ విలేజ్, అండ్ వీ సీ ఆల్మోస్ట్ ఎవ్రీ విలేజర్ లివింగ్ ఇన్ ద ఏరియా still struggling for existence, still struggling to educate their children, and many people are still getting dropped out from the schools. So ఇలాంటి చూసినప్పుడు ఒకటే అనిపిస్తుంది. అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చాము నేను కూడా. కాబట్టి కొద్దిగా కష్టపడి చదువుకోవడం వల్ల మనం కొంచెం హ్యాపీగా ఉన్నాం ఈరోజు.
if we just help other poor children today, they can also become like us. అన్న మోటివేషన్తో వీఆర్ డూయింగ్ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్. అదే నాకు చాలా ఇంట్రెస్ట్ అయింది చిత్తూరు ఎన్ఆర్ఐస్ గురించి ఫస్ట్ టైం విన్నప్పుడు ఇన్ ద ఇనిషియల్ స్టేజెస్లోనే. అందుకని నేను కూడా పార్ట్ అవుతున్నాను దీంట్లో. తర్వాత ఇప్పుడు మన వాళ్ళతో మాట్లాడుతుంటే చాలా మంది ఫ్రెండ్స్ కూడా మెనీ పీపుల్ వాంట్ టు గో బ్యాక్ అండ్ ఎస్టాబ్లిష్ దేర్ బిజినెసెస్ ఇన్ అవర్ ప్లేస్. అండ్ ఫస్ట్ థింగ్ వాట్ దే సే ఈస్, ఇండియాలో లాట్ ఆఫ్ బ్యూరోక్రసీ ఉంది. ఇట్స్ వెరీ హార్డ్ టు గెట్ ద నెసరీ అప్రూవల్స్ ఆర్ పర్మిషన్స్ టు ఎస్టాబ్లిష్ ఎనీ బిజినెస్ ఇన్ ఇండియా. I don't want to go through all these hassles. It's really difficult అంటారు. నిన్ననే ఒక ఫ్రెండ్ మాట్లాడుతుంటే అన్నారని అట్లంటే నేను అన్నాను నాట్ లైక్ దట్, దెర్ ఆర్ ఛానల్స్ వీ కెన్ స్టిల్ గెట్ ఇట్ డన్ అన్నాను. వెంటనే వాట్ హీ సెడ్ ఈస్, మోహన్ గారు మీరైతే చేస్తారేమో, ఈ పొజిషన్లో ఉన్నప్పుడు చేసుకోగలుగుతున్నారేమో తెలిసిన కాంటాక్ట్స్తో. థింక్ అబౌట్ అదర్ పీపుల్ హూ డోంట్ హ్యావ్ రియలీ గుడ్ కాంటాక్ట్స్. ఇది స్టిల్ వెరీ డిఫికల్ట్ అన్నారు, విచ్ ఇస్ రియలీ ట్రూ. ఈ బ్యూరోక్రసీ వల్ల మనకు మంచి కాంటాక్ట్స్ ఉండి అక్కడ ఎవరైనా మనకి హెల్ప్ చేయాలి అన్న దృక్పథంతో ఉన్న ఆఫీసర్స్ లేకపోతే పొలిటీషియన్స్ ఉంటే కానీ చేయలేకపోతున్నాం అన్నట్టు. ఫార్చునేట్గా మనకి గల అరుణ్ కుమార్ గారు మన ఏరియా నుంచి ప్లస్ తెలియడం, మనకు బాగా తెలిసి ఉండడం వల్ల I was able to get most of the process done for my small business, what I wanted to do there, because of Madam and Ramcharan Naidu garu sir. But అదే అందరికీ ఈజీ కాదు, ఎందుకంటే నాట్ దట్ ఎవ్రీబడి నోస్ హై అఫిషియల్ ఆర్ మినిస్టర్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో వాట్ ఐ వుడ్ రిక్వెస్ట్ మేడం గారు కానీ లేకుంటే అదర్ అఫిషియల్స్, what I request them is to create a platform over there in Andhra Pradesh or in Indian central government which welcomes NRIs to come and establish their own business in India with very high quality, process oriented, maybe in industries or educational institutions or agricultural based products, which is very important. Anything పెట్టడానికి ఒక సెల్ లాంటిది ఆల్రెడీ ఉందనుకుంటాను, బట్ నాకైతే ఎక్కువ తెలియదు దాని గురించి కానీ తెలియజేస్తే ప్రజలకి, అండ్ దెన్ ఆ సెల్లో పనిచేసే వాళ్ళు నిజంగా మోటివేటెడ్గా ఉండాలి. పీపుల్కి హెల్ప్ చేయాలి, వీ హ్యావ్ టు వెల్కమ్, వీ హ్యావ్ టు మేక్ దర్ వే ఈజీ టు ఎస్టాబ్లిష్. దే షుడ్ నాట్ ఫీల్ హార్డ్నెస్ ఇన్ గెటింగ్ ద నెసరీ అప్రూవల్స్ ఇన్ ఇండియా. ఆ సెల్లో పనిచేసే వాళ్ళకి కానీ ఎడ్యుకేట్ చేసి అలాంటిది ఒకటి ఓపెన్ చేసి ఎన్ఆర్ఎస్ అందరూ కానీ కొద్దిగా ఆలోచించి మన కంట్రీలో పెట్టి ఇండస్ట్రీస్ లాంటివి పెట్టి కొంతమందికి వేరే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి మనం గ్రో కావడమే కాక పక్కన వాళ్ళు కూడా కొద్దిగా ఇంకొంచెం గ్రో అయితే తద్వారా వాళ్ళు తర్వాత కంట్రీ జిల్లా తర్వాత స్టేట్ కంట్రీ టోటల్గా గ్రో అవుతుంది అని మేడం గారిని అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను. గవర్నమెంట్ ఈజీ అలాంటిది ఏమైనా చేస్తారేమో చేయాలనేసి. సో అదేవిధంగా ఇంకా మాట్లాడిన ఫ్యూ పీపుల్ కూడా మనకి తానా మీటింగ్లో కానీ ఇక్కడ కానీ చెప్పినారు, ఎన్ఆర్ఐస్ వచ్చి ఇన్వెస్ట్ చేయండి, వీ విల్ హెల్ప్ దెమ్ అంటున్నారు. వాట్ ఐ రిక్వెస్ట్ అదర్స్ లైక్ సీఎం రమేష్ గారు, సుందర్ నాయుడు గారు, అండ్ there are lot of industrialists in India. I request them to support us, we NRIs, if we want to start something in our place back in India. We really need guidance or ideas. If we don't have better idea to do what to do there, give us an ideas, suggestions or help and motivate us to do something good for our country. And I expect all my fellow NRIs here to think about growth of our district as well as our country. Let's go back and do some business in our India and become part of economic growth of India. Thanks for giving this opportunity and thank you.